హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ బిహెచ్ఐఎం యూపీఐ యాప్లో మనకి స్కాన్ అండ్ పే ఆఫర్ అయితే వచ్చింది. మనం స్కాన్ చేసినప్పుడల్లా ఎవరీ ₹3 అయితే మనకి క్యాష్ బ్యాక్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఇది మనకి కొన్ని బార్కోడ్లే వర్క్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. కొన్ని మన ఇప్పుడు రెస్టారెంట్ కానీ, ఇప్పుడు మనం కిరాణా షాప్ కానీ, వాటర్ ఇక సంథింగ్ ఇప్పుడు మనం రిలేటెడ్గా మన బిజినెస్ అకౌంట్ ఫోన్పే బిహెచ్ఐఎం సపోర్ట్ చేసే బార్కోడ్ అన్నీ మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. కొన్ని బార్కోడ్స్కి మనకి సపోర్ట్ చేస్తుంది, అన్ని బార్కోడ్ అయితే కాదు. అలాగే ఇక్కడ మనకి బ్లమ్ ఎంపీ పాయింట్స్ అయితే మీకు 750 పాయింట్స్ ఉంటే మినిమం ఎలిజిబుల్ అని చెప్పాను. సో ఇక్కడ లాస్ట్ వీడియోలో నేను మీకు క్లైమ్ చేసి చూపించాను లైవ్లో. సో ఇప్పుడు ఈసారి మీకు లైవ్లో క్లైమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బిహెచ్ఐఎం స్కాన్ అండ్ పే ఆఫర్ చిన్న ఆఫర్ కాబట్టి దాన్ని అయిపోయిన తర్వాత మీకు బ్లమ్ది మీకు వీడియో ఇన్వైట్ చూడండి. మీకు 1 lakh కాయిన్స్ ఉండాలి, 2 రిఫర్స్ ఉండాలి. సో మొత్తం వీడియో ఇన్వైట్ చూస్తే మీకు డీటెయిల్స్ అనే క్లారిటీ తెలుస్తుంది. ఓకే, సో అలాగే డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అయితే అవ్వండి. సో అలాగే మన అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుస్తుంది. అలాగే హాట్ టోకన్ చేయండి. సో గైస్ ఇక్కడ హాట్ టోకన్ మైనింగ్ డైలీ ఎవ్రీ 2 or 3 డేస్కి ఇస్తాను. అలా సిపిని ఎవరైనా యూజర్స్ ఉంటే క్లైమ్ చేసుకోండి. లో పేమెంట్ వచ్చింది బట్ ట్రై చేయండి. సో అలాగే బీమోబుల్ది మీకు డైలీ అప్డేట్ ఇస్తాను. సో అప్పుడు ఇక్కడ యాక్టివిటీ ఇస్తున్నారు ఎన్ఎఫ్టీ. సో క్లైమ్ చేసుకోండి. సో గైస్ మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. డైరెక్ట్ ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది. బిహెచ్ఐఎం భారత్ ఓన్ పేమెంట్స్ యాప్ అనేది. సో ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ అయితే చేయండి. క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది నేను లెవెల్లో మీకు చేసి చూపిస్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మీరు ఏదైనా మీరు ఫోన్పే, గూగుల్ పే ఏ మొబైల్ నెంబర్ వాడతారో ఆ బ్యాంక్ మొబైల్ లింక్ ఉంటుందిగా, ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ అవుతామండి. ఓకే, సో లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఉంటే మీకు బ్యాంక్ అనేసి సపోర్ట్ చేస్తే మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, సో వేరే మొబైల్ నెంబర్ ఇస్తే రాదనమాట. సో ఇప్పుడు మీరు బ్యాంక్కి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ సిమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. 2 సిమ్స్ ఉంటే ఆ సిమ్ సెలెక్ట్, 1 సిమ్ ఉంటే మీకు ఆటోమేటిక్ 1 సిమ్ చూపిస్తుంది. అలాగే మొబైల్కి రీఛార్జ్ అయితే ఉండాలి. రీఛార్జ్ ఉంటేనే మీకు అవుతుంది. నేను రీఛార్జ్ చేసుకొని వచ్చాను. సో అందుకే నాకు ఇక్కడ వెరిఫై అయితే అవుతుంది చూడండి. సో మినిమం లోకల్ ఎస్టీడీ మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది, అది చేసుకోండి అయిపోతుంది. సో అలాగే ఇక్కడ మనకి పాస్వర్డా లేకపోతే ప్యాటర్న్ పెట్టుకోండి. మీరు మీ ఇష్టం చేసుకోండి. అలా విధంగా ప్యాటర్న్ దాన్ని చూజ్ చేసుకోండి ఏదో ఒకటి. నేను సింపుల్ డివైస్ లాక్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ చేసేసి పిన్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, థంబ్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ బిహెచ్ఐఎం మీ నేమ్, మీరు ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసి మీ నేమ్ అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇవన్నీ చేసేయండి, స్కిప్ చేసేయండి. మీరు ఇది మన బేసిక్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చేసి మనం బ్యాంక్ అయితే యాడ్ చేయాలి గైస్. ఇక్కడ మనం ఏం చేయండి, సింపుల్గా పైన ఫస్ట్ మీరు ప్రొఫైల్ పైన వెళ్ళండి. మీరు నేను ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇచ్చాను. బ్యాంక్లో నుండి బ్యాంకులో నుండి ఇచ్చేస్తే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ టు మొబైల్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, నెక్స్ట్ మళ్ళీ ప్రొఫైల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి మీ కాడ ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేస్తుంది. నా కాడ ఎస్బీఐ అయితే ఉంది. స్టేట్ బ్యాంక్ అని కొట్టండి. మీరు యూనియన్ బ్యాంకా లేకపోతే అదర్ బ్యాంకా, ఆ బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు బ్యాంక్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బార్ కోడ్ అయితే స్కాన్ చేశాను గైస్ కిరాణా షాప్లో. ఓకే, ₹56 ఇస్తున్నాను. సో దాని తగ్గట్టు నాకు ఇక్కడ క్యాష్ బ్యాక్ చూద్దాం. పిన్ అయితే ఇచ్చేస్తాను. ₹4 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో చూడండి, ఇప్పుడు అదర్ క్యాష్ బ్యాక్ కూడా ఉన్నాయి. అవి కూడా వెళ్ళి మొబైల్లో స్క్రీన్ షాట్ తీసాను, అవి కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఓకేనా, వెయిట్ చేయండి. సో గాస్ మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ అయితే తీసాను. కొన్ని వేరే పేమెంట్స్ అయితే ₹50 చేస్తే నాకు ₹3 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ ₹80 కూడా ₹3 క్యాష్ బ్యాక్ వచ్చింది. అలాగే ఇక్కడ 190కి ₹3. మ్యాక్సిమం అయితే ₹3 అయితే కామన్ గైస్. ఓకే, మీకు స్టార్టింగ్లో ఒక పేమెంట్ అయితే చేశానుగా, దానికి 56 ఆ స్క్రీన్ షాట్ కూడా తీసాను. సో అలాగే ఇక్కడ సేమ్ పర్సన్గా చేశాను. 42 చేసి ₹8 క్యాష్ బ్యాక్ వచ్చింది. సో 1 year బ్యాక్ అయితే మనకు ₹150 ఎక్కువ అయితే ఇచ్చేది కదా. ఇప్పుడు చాలా హెవీ యూజర్స్ అయ్యారు కాబట్టి సో ఈ విధంగా మనకి తక్కువ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, సో నాకు ఇక్కడ సజెషన్ ఏంటంటే మీకు ఫోన్పే, గూగుల్ పే వాడే వాళ్ళు సో సేమ్ దాంట్లో ఏ ట్రాన్సాక్షన్ చేస్తే దీంట్లో కూడా అదే చేయండి. మన ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, నేను ఇప్పుడు గత 10-15 డేస్ నుంచి చేస్తున్నాను. ఎవరి డైలీ 10 ట్రాన్సాక్షన్లో మనకి ఇక్కడ 5 ట్రాన్సాక్షన్కి అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, ₹3 కామన్ అయితే వస్తుంది. సో ఎక్కువ ట్రాన్సాక్షన్ 5,000, 10,000 అయితే ఏం చేయలేదు. నేను నార్మల్గా బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళకే చేయండి. ఓకే, లైక్ ఇక్కడ వాటర్ కానీ, కిరాణా షాప్ కానీ, అండ్ ఏమైనా పెయింట్ సంథింగ్, ఇప్పుడు ఎనీ షాప్ వెళ్ళినా అది మర్చెంట్ అకౌంట్స్ కానీ, బిజినెస్ అకౌంట్ బార్కోడ్స్కి అయితే వేయండి. అది కూడా బిహెచ్ఐఎం సపోర్ట్ చేసే యాప్స్కు సపోర్ట్ చేసిన యాప్లకి మీకు వేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా, సో మీరు ట్రై చేయండి. మీరు
ఇంతకుముందు మాకు అమౌంట్ వచ్చిన ప్రతి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత వచ్చింది మొత్తం టోటల్ అనేది. సో న్యూజెస్ అయితే మీకు కూడా హెవీ అంటే హై అమౌంట్ ఎంత వచ్చో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం బ్లమ్ గురించి మాట్లాడుకుందాం. బ్లమ్ అలా ఆల్రెడీ మనకి 1 day 2 days ముందు ఇక్కడ మనకి వీడియో చేశాను, ఎలిజిబుల్ క్రైటీరియా. సో ఈ వీడియోలో మనకి ఏంటంటే జస్ట్ మీకు ప్రాసెస్ చెప్పాను ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ చేసిన వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే సో అందరికి ఎలా ఎలిజిబుల్ అవుతారో అది కూడా చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సో ఆల్రెడీ బ్లమ్లో ఇక్కడ నేను ట్విట్టర్లో ఓపెన్ చేశాను చూడండి. Q3 2025 నుంచి Q3లో మనకి పేమెంట్ అయితే ఇస్తారు. ఓకే, Q3 అంటే ఇక్కడ మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మధ్యలో మనకి వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి మినిమం 100K బ్లమ్ పాయింట్స్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చి మినిమం 750 MP అంటే మేమ్ పాయింట్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే టాస్క్లో 3000 మేమ్ పాయింట్స్ అయితే వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ అంటే మీకు లాస్ట్ వీడియో చెప్పానట్టు సో ఓల్డ్ యూజర్స్ ఎవరున్నా వాళ్ళకి తెలిసింది. ఓకే, సో ఇది మనకు లేదు బ్రదర్ అంటే మనకి ఇప్పుడు మేమ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అందరు ఎలిజిబుల్ అవుతారు. 1 lakh కాయిన్స్ అంటే మేము ఇప్పటి నుంచో మైనింగ్ చేస్తున్నాం, స్టార్టింగ్ నుంచి చేసి 1 year అది 6 months నుంచి చేస్తున్నాం మైనింగ్ అనేది. సో వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. మినిమం 2 రిఫర్ అయితే చేయాలి. ఓకే, సో నాతో పాటు ఎవరు మైనింగ్ చేస్తారు 9 months అయితే నా అక్కడ ఇప్పుడు ప్రజెంట్ 2 lakh కాయిన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటా. సో ఈ విధంగా మీరు మినిమం 2 రిఫర్ చేసి పెట్టుకోండి. 750 MP పాయింట్స్ ఇప్పుడు నేను లైవ్లో చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి 1 lakh బ్లమ్ పాయింట్స్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్ రావడానికి సెప్టెంబర్ ఉంది కదా, అప్పుడు దాకా మీకు సింపుల్గా బ్లమ్ పాయింట్స్ అయితే డైలీ టార్చ్ చేసే వాళ్ళకైతే మీకు ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకే, సో దీని ప్రైస్ కూడా మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. సో గాస్ ఇక్కడ బ్లమ్ది చూడండి 0.013 లాస్ట్ ట్రేడ్ అయితే నడుస్తుంది MXC గ్లోబల్లో ప్రీ మార్కెట్. ఓకే, సో ఇంత మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. సో చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ కూడా ఇచ్చాను గైస్. సో ఒకటే చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈమెయిల్ కూడా మీకు అప్పుడప్పుడు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీన్ని కూడా ఈమెయిల్ మీరు ఖచ్చితంగా చేసి పెట్టుకోవాలి. లింక్ ఈమెయిల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, దీన్ని మీరు చేసుకోండి. ఓకే, డైలీ యాక్టివిటీ ఉన్న యూజర్స్ కదా మీకు వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను అలాగే బ్యాలెన్స్ పోస్ట్ కూడా మీకు పెట్టాను. ఓకే, ఈ బ్యాలెన్స్ పోస్ట్ అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు సో వెయిట్ చేయండి గైస్. సో బ్లమ్ది మీకు ఖచ్చితంగా ఇక్కడ బ్యాలెన్స్లో లిస్ట్ అయ్యే ఛాయిస్ అవుతుందని చెప్తున్నారు. సో చూద్దాం, మనకు ఖచ్చితంగా ఏదో ఒక ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం బ్లమ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, సో నేను బ్లమ్ అయితే ఓపెన్ చేశాను కదా. ఓపెన్ చేసి ఇక్కడ చూడండి డైలీ ఇక్కడ చెక్ ఇన్ చేయాలి, అలాగే మైనింగ్ అయితే చేయాలి. ఓకే, నాకు 3 lakh కాయిన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ 1 lakh కాయిన్స్ అయితే ఉంటాయి అయిపోతుంది. మీరు జస్ట్ 1 lakh కాయిన్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. సో మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చాలామంది ఒక డౌట్, ఈ 750 MP పాయింట్స్ ఉండాలి బ్రదర్ అంటే ఇక్కడ ఎలా చేయాలి లైవ్లో చెప్తాను. ఓకే, ట్రేడ్ టు ఎండ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ టైం ఈ దాకా చెప్పాను, బట్ ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చేయండి, ట్రేడ్ విత్ ట్రేడింగ్ బోర్డ్. ఓకే, సో ఇక్కడ అలా కాకుండా వెయిట్. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొఫైల్లో వచ్చేసి ఇక్కడ టెలిగ్రామ్లోనే వాలెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాన్ స్పేస్లో మీకు టాన్ అయితే కొంచెం ఉండాలి, ఒక 0.2 0.1 అయినా. సో మనం 0.2 అలా నాట్ క్యాన్ బై చేసేసి సేల్ అయితే కొట్టేద్దాం. సో మీరు టాన్ బై ప్రాసెస్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చాలాసార్లు వీడియో అయితే చేస్తాను. ఓకే, సో ఏం చేయండి, ఇక్కడ ప్రొఫైల్ పైన 3 lines ఉంది కదా, 3 lines మీద సెట్టింగ్ అయితే కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ టాన్ స్పేస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ట్యాప్స్ టు వీవ్ ఫేర్స్ పైన క్లిక్ చేసి మీకు బ్యాకప్ కీస్ వస్తుంది. ఇక్కడ మీరు బ్యాకప్ కీ అయితే మీరు ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఇప్పుడు బ్యాకప్ కీస్తో యూజ్ అయితే ఉంటుంది. ఓకే, అంటే 12 బ్యాకప్ కీస్ అయితే ఉంటుంది. ఓకే, సో గాస్ ఇక్కడ ఏం చేయండి, మీకు ఇక్కడ ఎన్ ఆప్షన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఆన్ చైన్ టాస్క్ అయితే ఉంటుంది, నేను క్లిక్ చేయండి. ఇంతకుముందు లేదు నేను వీడియో చెప్పినప్పుడు ట్రేడ్ ఎనీ టోకెన్ ఇన్ బ్లమ్ పాయింట్ అయితే మీకు 3000 MP పాయింట్స్ అయితే వస్తుంది. ఓకే, ఇక మీరు స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రజెంట్ ఈ విధంగా ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ వాలెట్ ఉంది, వాలెట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సో గైస్ ఇక్కడ మనకి వాలెట్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు వాలెట్ అయితే క్లిక్ చేయండి. నేను ఓల్డ్ మెనూ ఉంది కాబట్టి నేను ఇంతమంది ట్రై చేయాలి. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాన్ వాలెట్ అయితే కొట్టండి. బట్ సొలనా లేదు, టాన్ వాలెట్ కొట్టండి. ఇక్కడ మనకి ఇంపోర్ట్ వాలెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంపోర్ట్ చేయాలి. లాస్ట్ వేళ మీకు చెప్పాను ఇంపోర్ట్ చేసుకుంటే అవుతుందని. సో మనం ఏం చేయాలంటే వాలెట్ కొట్టేసి సారీ గైస్ ఇక్కడ ఇంపోర్ట్ కొట్టండి. ఇంపోర్ట్ కొట్టిద్దాం మీకు చెప్పాను కదా 12 బ్యాకప్ కీస్ టెలిగ్రామ్ వాలెట్ అయినా టాన్ కీపర్ వాలెట్ మీరు యూజ్ చేస్తారో
ఆ 12 బ్యాకప్ కీస్ ఇక్కడ ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. సో గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు దాకా కన్ఫర్మ్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేయమన్నానుగా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ఇక్కడ పే చేయండి, పే చేసిన కన్ఫర్మ్ కొట్టండి. ఓకే, కన్ఫర్మ్ కొట్టితే మీకు మళ్ళీ ఒకసారి అడుగుతారు, మళ్ళీ ఒకసారి 24 బ్యాకప్ కీస్. అంటే మీరు టెలిగ్రామ్ మర్చిపోయాను, 24 బ్యాకప్ కీస్ ఉంటుంది టెలిగ్రామ్ అయితే. టాన్ కీపర్ అయితే నాకు అంత ఐడియా లేదు, సో చూసుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి V5R1లో మనకి టాన్ అనేది $0 అయితే ఉంది. సో V4R2 అనేది $3 ఉంది. నేను ఆల్రెడీ మీకు చూపించాను టెలిగ్రామ్ వాలెట్లో అమౌంట్ అయితే ఉంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి. ఓకే, సో V4R2 కింద చూడండి, V4R2 కింద ఉంది. ఓకే, ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, బై అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ టోకన్ లిస్ట్ దీని మీద క్లిక్ చేయండి. మనం బై టోకన్స్ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ నాకు నా టోకెన్ అయితే కావాలి. సో నేను మ్యాక్సిమం స్లీపర్ 25 అయితే పెడతాను. ఓకే, సో ఇక్కడ ఏం చేయండి, మీరు మీ టాన్లో ఏం చేయండి 0.15 అలా పెడుతున్నాను. సో ఇప్పుడు సెండ్ అయితే చేస్తున్నాను. ఈ అమౌంట్ మీకు బై కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బై కొట్టండి. ఓకే, బై కొడితే మళ్ళీ మీకు బై ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు బైలో మీకు అమౌంట్ అయితే అడుగుతుంది. ఓకే, సో వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, మాన్యువల్ ఆర్డర్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సో బై పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి 0.1 అయితే ఇప్పుడు నేను కొడుతాను. సో చూడండి, సెండ్ పైన క్లిక్ చేయండి. సో సిప్రైజ్ మనకి ఇక్కడ పెట్టుకోమంటారు, 5 అయితే కొట్టండి. ఓకే, 5% అయితే పెట్టాలి. ఓకే అయితే కొట్టండి. ఓకే, ఇప్పుడు మీరు 5% అయిపోయింది, బై పైన కొట్టండి. ఓకే, బై అంటే ఎంత బై. ఓకే, సో ఇక్కడ మీరు 0.12 అయితే పెడుతున్నాను. సో ఇప్పుడు బై పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అడ్రస్ అడుగుతున్నారు, వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై పైన కొట్టండి. కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి టోకన్ లిస్ట్ మళ్ళీ ఒకసారి టాన్ టోకెన్ కొట్టండి, నాట్ అయితే కొట్టండి. ఓకే, ఆల్రెడీ సిప్లైజ్ ఇంత ఉంది కాబట్టి ఇక్కడ సెట్ బై అమౌంట్ 1.5 ఉంది, ఇక్కడ మైనస్ కొట్టేసి సో ఇప్పుడు మీరు కొట్టండి. ఓకే, 0.12 కొట్టేసి సెండ్ అయితే కొట్టండి. ఇప్పుడు మీకు బై అయితే అయిపోతుంది. ఓకే, సో కొంచెం వెయిట్ చేయండి, మీకు బై నాట్ కానీ ఇక్కడ మనకి అయిపోయింది. బట్ కొంచెం వెయిట్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, వెయిట్ చేయండి. సో గైస్ వన్స్ ఇక్కడ 0.12 పెట్టాను, ఇప్పుడు బై పైన కొట్టండి. ఓకే, ఆటోమేటిక్ మీకు తీసుకుంటుంది. ఓకే, నేను పెట్టలేదు మర్చిపోయాను. సో ఇక్కడ మీరు 0.12 పెట్టాలి. పెట్టిన తర్వాత ఇంతకుముందు బై అని చెప్పాను, బై పైన క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ప్రాసెసింగ్ అయితే పడుతుంది. ఓకే, సో చూసుకోండి. ఓకే, కన్ఫర్మ్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా మీకు కన్ఫర్మేషన్ పేజ్లోనే ఉంటుంది. ఇక్కడ వాలెట్లో వెళ్ళిన తర్వాత మీరు టెలిగ్రామ్ వాలెట్లో చెక్ చేసుకోండి. టాన్ కీపర్ పెట్టుకున్న వాళ్ళు టాన్ కీపర్ సెల్ చేసుకోండి, నాట్కన్ అయితే వచ్చి ఉంటుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు ఏం చేయండి, ఆన్ చైన్ టాస్క్లో వెళ్ళండి. కొంచెం ఇది బ్లమ్ తీసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, సో ఒకసారి నేనేం చేస్తాను, ఎన్లో వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆన్ చైన్ టాస్క్లో వెళ్ళండి. కొంచెం టైం తీసుకుంటే బట్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఏం చేయండి, బై అయిపోయిన తర్వాత సేల్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో బై అయితే అయిపోయింది. నేను ఇప్పుడు సేల్ చేస్తాను, సేల్ నాట్ అయితే కొట్టేస్తున్నాను. ఓకే, సింపుల్గా సేల్ అయితే కొట్టండి. సేల్ కొట్టేస్తే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ ఉంది, ఇది సేల్ అయిపోతే మీకు ఇంత టాన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో లివరేజ్ 5 పెడతా. సో నేను ఇప్పుడు నార్మల్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, సో 0.12 అయితే పెట్టాను, 0.11 సంథింగ్ కొంచెం ఫీ అయితే వెళ్తుంది. ఓకే, సో చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి బ్లమ్ పాయింట్స్ యాడ్ అవుతుంది. ఓకే, సో అది ఇన్స్టెంట్ అయితే మనకి లోడింగ్ అయితే కాదు. సో ఇక్కడ అంటే టాస్క్ వెరిఫైగా 24 hours టైం తీసుకుంటాం. బట్ చూద్దాం, నైట్ 12:40 చేస్తున్నాం. సో ఎప్పుడు వెరిఫై అయితే చూద్దాం, అప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అప్పుడు దాకా మీరు ఇక్కడ మీకు సోషల్ మీడియా టాస్క్ చాలా అయితే ఉన్నాయి, ఇవన్నీ మీరు చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు చెక్ ఇన్ సోషల్ అండ్ ఇక్కడ అకాడమీ టాస్క్లో బ్లమ్ బైట్స్, సో ఇవన్నీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను, వెయిట్ చేయండి. సో బ్లమ్ బైట్స్ అంటే ఇక్కడ ఒక చెక్ ఇన్ నౌ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో అది మీకు ఆల్రెడీ టోకెన్ మీకు ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను లాస్ట్. ఓకేనా, సో గేమ్లో మీకు ఆల్రెడీ చెప్పాను టీజీ గేమ్. సో ఇది 832 ప్లే ప్రాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక గేమ్ ఆడి చూపిస్తాను. సో మీరు కూడా చేయండి, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాంగా. సో ఈ విధంగా పాయింట్స్ అనేది మీరు బాంబ్ కాకుండా మిగతా ఓన్లీ లెటర్స్ అనేది కలెక్ట్ చేయండి. మీకు బ్లమ్ పాయింట్స్ ఎక్కువ ఛాయిస్ ఉంది, బట్ ఎక్కువ ప్రైజ్ చూడాలి కదా, ఇది ఎంత ఇస్తారో క్లారిటీ తెలియదు. నేను అందుకే ఇక్కడ ఎక్కువ గేమ్స్ అయితే ఆడట్లేదు, జస్ట్ ఇక్కడ డైలీ వచ్చి చెక్ ఇన్ చేసుకుంటాను అంతే. ఓకేనా, మీకు తెలిసిందే ఇవన్నీ. సో అదొక 3000 పాయింట్స్ కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. సో
అమౌంట్ అనే రికార్డ్ అయితే చెప్పలేదు ఎంత అనేది. సో మనకు కావాల్సింది 350 పాయింట్స్ అయితే ఉంటుంది. ఓకే, వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీరు గేమ్లో ఆడండి. ఓకే, సో ఇప్పుడు నేను గైస్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మార్నింగ్ అయితే క్లైమ్ చేస్తున్నాను చూడండి, బట్ కొంచెం ఇన్స్టెంట్ అయితే అవ్వట్లేదు. సో మీరు టాస్క్ చేసేయండి. సో ఒకసారి వీడియో పర్ఫెక్ట్గా చూసుకుంటూ రాండి, ఏమైనా మీకు అర్థం కాకపోతే. ఓకేనా, సో ఇప్పుడు నేను క్లైమ్ చేస్తున్నాను. 3000 MP పాయింట్స్ అయితే మనకు వస్తున్నాయి. ఓకే, క్లైమ్ అయితే చేయండి. సో కింద 2 టాస్క్ ఉన్నాయి కదా, ఇది మనము లాంచ్ మేము ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఆన్ చైన్ టాస్క్ అయితే ఎలిజిబుల్ అయితే అయిపోయాం. ఓకే, హోమ్ పేజ్లో వచ్చేయండి. హోమ్ పేజ్లో వచ్చేసి మనకి ఇక్కడ 3000 MP పాయింట్స్, అలాగే వీళ్ళు అన్నట్టు మనకి ఇక్కడ 750 MP పాయింట్స్. మెయిన్ పాయింట్స్ అనేది 750 చాలు, మనకి 3000 వచ్చాయి. అలా 1 lakh చేయండి, 2 రిఫరల్ చేయండి ఇప్పుడు. ఓకే, మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. Q3 ఇక్కడ సెప్టెంబర్. ఓకే, సెప్టెంబర్లో మనకి ఏదో ఒక ఛాయిస్ అయితే ఉంటుంది. సో అలాగే ఇక్కడ డైలీ చెక్-ఇన్ అయితే చేయండి, మీరు చెక్-ఇన్ అండ్ క్లైమ్ అయితే చేయండి. ఓకే, సో మీరు రెగ్యులర్ యాక్టివిటీ అయితే ఉండండి. సో ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఇంకా మైనింగ్ ఉంది కాబట్టి న్యూజర్స్ కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేసి మీరు టాస్క్ అయితే చేయండి. ఓకే, సో మీరు న్యూజర్స్ ఏం చేయండి, 1 lakh కాయిన్స్ కావడానికి ఇక్కడ మీరు ఆల్ సోషల్ మీడియా టాస్క్ అయితే చేయండి. డైలీ చేసుకుంటూ వెళ్తాం మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ సోషల్ ఉంటాయి, ఆన్ చైన్ ఉంటుంది, అకాడమీ. సో ఇవన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో హై ఛాన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మిస్ అయితే అవ్వకండి, కొన్ని 2 రిఫర్ చేసుకుంటే చాలు, అయిపోతుంది. సో ఇప్పుడు ఇంతే గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే BHM UPI స్కాన్ అండ్ పే చేయండి. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ బ్లమ్లో కూడా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి కామెంట్ చేయండి. సో మీరు టాస్క్ చేశారా లేదు, ప్రూఫ్ ఆఫ్ యాక్టివిటీ చేశారో చెప్పండి ఒకసారి. ఓకే, వీడితో ఇంతే గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ కామెంట్. అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే వీడియోకి ఒక 100 టార్గెట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.